నమస్తే అందరికి. సో ఈ రోజుకి నారు పోసి 8 డేస్ అనమాట. అంటే 8 డేస్ అంటే ఇంకో 2 డేస్ తర్వాత మనం మందు వేసుకోవాలి. అంటే దుక్కి మందును యూరియా కలిపి వేసుకోవాలి. అండ్ వాటర్ పెట్టలేదు ఇప్పుడు ఈ నారు చల్లిన కాంచి ఇప్పుడు అసలు నేను వాటర్ పెట్టలేదు పొలంలో నార్మల్లో. అంటే ఈ వర్షాలు పడడం వల్ల అండ్ భూమి కొంచెం బాగా దిగబడతా ఉంది. సో దానివల్ల అట్టుందన్నమాట. సో రేపు మార్నింగ్ ఒకసారి వాటర్ పెట్టి మళ్ళీ తీసేస్తా. హీట్ వాటర్ తీసేయాలన్నమాట కొంచెం. అండ్ కొన్ని బొందల్లో పడ్డాయి, అవన్నీ అట్లే మురిగిపోయినాయి సీడ్స్, అవి విత్తనాలు రాలేదు. అండ్ రేపు వాటర్ పెట్టినాక ఎల్లుండి మనం మందు చల్లుకోవాలి అని చూద్దాం. అదే వ్లాగ్ చూడండి లాస్ట్ వరకు. సో ముచ్చటేందంటే ఇప్పుడు ఇది 9th డే పొలం దగ్గర మన ఇది నారు పోసి. సో ఇప్పటివరకు వాటర్ పెట్టే అవసరం రాలేదు. పెడదాం, ఇప్పుడు పెట్టాలి. అంటే అవి కొంచెం బాగా డ్రై అయిపోతే పెడదాం అనుకున్నా, కానీ డ్రై అయ్యేలాగా లేదు. సో ఏమైతే ఇక పెడదాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాను నేనైతే. సో ఇది మన స్టార్టర్. అది మ్యాటర్. ఇప్పుడు మీకు అక్కడక్కడ లొంతులు కనబడుతున్నాయి కదా, బొందల టైపు. సో వాటిలో ఇక నారు రాదు, మొత్తం దాంట్లో నారు మొత్తం మురిగిపోయింది. సో ఇక సీడ్ అక్కడ వేసింది కదా, ఆ వేసిన సీడ్ వేస్ట్ అయినట్టే మనకు. అట్లా కొంచెం మనకు దగ్గర బాగానే వేస్ట్ అవుతుంది. చూడవచ్చు అంతా అట్లనే ఉంది. అంటే సమానంగా రాలేదు. అంటే మనం గొర్రెదోలినాక గడ్డి బాగుందని చెప్పి ఎదిరినాం కదా, ఎదిరినప్పుడు మన అడుగులే మనం తొక్కిన అడుగులే అవన్నీ. సో అంతే, కొంచెం సీడ్ లాస్ అనేది జరుగుతుంది, మనం ఏం చేయలేం దానికి. సో వాటర్ వస్తాయి, అక్కడ వాటర్ పెట్టుకున్నాం, అక్కడ నుంచి వాటర్ వస్తాయి. సో ఇలా వాటర్ పెట్టుకొని రేపు మందు వేయాలి. దుక్కి మందును యూరియా, డిఏపి అండ్ యూరియా వేయాలి. కనపడుతుంది దాంట్లో ఇప్పుడు అది పాము. జస్ట్ మిస్ అయితే దాన్ని కాలేసేవాడిని. ఏం పాము అది పోతుంది. ఒక సెకండ్ గుండె జారిపోయింది. వస్తానా నడుస్తానా అట్లా ఏజాన్లోపు చూసేలోపు అది ఆల్మోస్ట్ కిందనే ఉంది. ఇంకా ముందుకు రాలేదు. ముందుకు వస్తే డైరెక్ట్ నా కాళ్ళ కింద ఉండేది, కాటేసేది డైరెక్ట్. సో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ నిన్న బర్రె దొక్కింది మొత్తం. అండ్ మీకు అక్కడ ఇట్లా కొంచెం ఇట్లా పీకినట్టు ఉందిగా, అవన్నీ మొత్తం కోతొచ్చి పీకినాయి అనమాట నేను లేని ఆ టైంలో ఇక్కడ. సో అట్లా లాస్ అవుతూ ఉంటుంది నారు. ఫీలింగ్ సాడ్, బట్ ఏం చేస్తాం, ఏం చేయలేము మనం. ఇక ఆ కోతులు వచ్చి మొత్తం పీక్కొని మొత్తం అదంతా ఆగమని వేసిన. ఇట్లా మీకు కనబడుతుంది కదా అచ్చలు అక్కడక్కడ, అవి మొత్తం కోతులు పీకినాయి అనమాట. అక్కడ ఇంకెక్కువ పీకినాయి బాగా, అవి మొత్తం బాగా పీకింది అటు సైడ్. ఇప్పుడు టైం వచ్చి 6:34, 4th డేట్, July 4th. అండ్ నార్ స్టేటస్ వచ్చి ఇట్లుంది. అండ్ రేపు మనం మందు చల్లుకోవాలి. ఇప్పటికే 12 డేస్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇప్పటికే ఆల్మోస్ట్ 12 డేస్ అయిపోతుంది. సో 12th డే వేస్తాను, మనం 10th డే వేయాలి. 2 డేస్ లేట్ అయిపోయింది. అంటే మామూలుగా తన కోపమే తన శత్రువు అంటారు కదా. సో నేను ఇక్కడ బర్రె దొక్కిందని చెప్పి నేను అక్కడి నుంచి ఉరుక్కుంటూ వస్తున్నప్పుడు ఏం చేయాలి తెలియక అక్కడి నుంచి రాయి వేసిన నేను. అది వచ్చి మధ్యలో ఆ రాయి వచ్చి మధ్యలో అక్కడ పడ్డది. కరెక్ట్ నా చేయి కనబడుతుంది కదా మీకు, ఎగ్జాక్ట్ అదే ప్లేస్లో పడ్డది. అండ్ అక్కడ మొత్తం నారు మొత్తం కొట్టుకుపోయింది అనమాట. అంటే కోపంలో మనం ఏం పని చేసినా కానీ అది కరెక్ట్ ఉండదు, ఎగ్జాక్ట్ ఉండదు. సో అందుకే కోపంలో ఎడిషన్ తీసుకోవద్దు. అంటే నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తాను. అంటే నాకు ఎవరికైనా కోపం వస్తే వానికే ఫాల్ట్, వానికే లాస్, పక్కోని కాదు. మీకు అక్కడక్కడ పలస కనపడేది మొత్తం కోతులు పీకినాయి అనమాట. ఇక్కడ ఇది మొత్తం కోతులు పీకి వదిలేసినాయి అక్కడ. యాక్చువల్లీ ఇట్లా ఉండాలి, సమానంగా ఉండాలి. కానీ మనం తొక్కిన అడుగులు కొన్ని ఉన్నాయి, కోతులు పీకేసినవి కొన్ని ఉన్నాయి. పిట్టలు అయిపోయింది, కోతులకు వచ్చింది వారు వేస్తాం, అట్లా నడుస్తాను. సో ఇలా July 6th. సో మనం 2 డేస్ ముందే మందు వేసుకోవాలి, కానీ పాసిబుల్ అవ్వలేదు. అండ్ నారు కూడా చాలా చిన్నగా ఉంది కాబట్టి ఇప్పుడే ఎందుకు చెప్పు అంటే కొద్ది రోజులు ఆగేద్దాం అని చెప్పి అనుకున్నాం. బిఫోర్ 15 డేస్ ఎప్పుడైనా వేసుకోవచ్చు అని చెప్పారు అన్నారు. సో ఇవాళ వేస్తానా. అండ్ ఎక్కువ ఏమి వేయట్లేదు, బత్తలు ఏమి వేయట్లేదు, నార్మల్ కొంచెం ఉంది కాబట్టి జస్ట్ ఒక 4 kgs యూరియా, 4 kgs దుక్కి మందు డిఏపి కలిపి 8 kgs చల్తాను.
అది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, అందుకే నేను చల్లట్లేను. నేను చల్లితే అది కొంచెం ఎక్కువ తక్కువ పడుతుంది అని చెప్పి కొంచెం మనకు నారు చల్లినప్పుడు ఆ తాత వచ్చింది కదా, సో ఆ తాతని పిలిచాను అనమాట. ఆయన కొంచెం పద్ధతి ప్రకారం అంటే అంత ఈవెన్గా వేస్తాడు, మొత్తం మంచిగా సమానంగా మొత్తం పడేటట్టు. మనం అంటే కొంచెం అక్కడ ఎక్కువ పడితే కొంచెం తక్కువ పడుతుంది. కొత్త కాబట్టి కొత్తలో అన్నీ మనకే తెలుసు అని చెప్పి మనం చేసుకొని పోవద్దు. పొలం అయితే నార్మల్ నేను చల్లేటోండి, పెద్ద సమస్య ఏం కాదు. కానీ ఇది నార్మల్గా కొంచెం అడిట్ అయినా కానీ మొత్తం ఎర్రగా అయిపోయి నారు చచ్చిపోద్ది, అంత రిస్క్ చేయొద్దు. అట్లని చెప్పి నేను కొంచెం స్కిల్ఫుల్ పర్సన్ తీసుకొచ్చాను అనమాట. సెట్ చేయాలి, పెద్ద ఏం కాదు. అది చల్లుతాడు, చల్లే విధానం చూస్తాడు, చూడండి మీరు. యూరియా డిఏపి అంటాను అసలు ఇంద్ర అనుకుంటున్నారు కదా, ఇదే. ఇప్పుడు మీకు బ్లాక్ కనబడేది, ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ కనబడేది ఇది దుక్కి మందు, ఇది డిఏపి అది. అండ్ ఇది సన్న వైట్ కలర్ ఉన్నది యూరియా, చూసుకోవచ్చు. ఇదే చల్లుతారు అనమాట, ఇదే చల్లేది దాంట్లో పొలాల్లో. ఇంత కెమికల్స్ ఇవి. సో మొత్తానికి ఇప్పుడు మనం నారులో దుక్కి మందు అండ్ యూరియా చల్లుకుంటున్నాం మందు. సో అది కొంచెం చెప్పా కదా నాకు చల్లడం రాదని చెప్పి, చల్లొచ్చు కానీ వద్దు అని రిస్క్ ఏం చేయాలని చెప్పి నేను చల్లట్లేదు. సో ఈ విధంగా చల్లుకోవాలి, చూస్తున్నారు కదా స్క్రీన్లో. సో ఇప్పటి నుంచి మన నార్మల్లో కంటిన్యూస్గా వాటర్ ఉండాలి. మనం ఫస్ట్లో ఎండబెట్టినాం కదా, అట్లా ఎండబెడితే ఇప్పుడు నారు పీకే టైంలో నాడేసే మూమెంట్లో నారు కొంచెం గట్టిగా వస్తుంది. అలా రాకుండా అంటే ఎప్పటికీ నార్మల్లో వాటర్ ఉంటూ ఉండాలి, ఎండబెట్టద్దు ఇప్పటిగా. అండ్ ఇప్పుడు మనం చల్లుకున్నాం కదా, సో ఇప్పుడు ఏమంటే మనకు ఫాస్ట్గా గ్రో అవుద్ది అనమాట, నారు పచ్చబడుద్ది అండ్ ఫాస్ట్ గ్రో అవుద్ది. అండ్ ఇంకొక 5 days తర్వాత నేను కూడా మొత్తం పొలం అంతా నీళ్ళు పెట్టి దున్నేయాలన్నమాట. ఎందుకంటే మన నారు 30 daysలో ఎదుగుద్ది. 30 days తర్వాత మనం ఎగ్జాక్ట్లీ 1 month తర్వాత నాటేసుకోవాలి. అట్లయితే మనకు పొలం కూడా మంచిగా వస్తుంది అనమాట. లేట్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుద్ది ఫర్దర్గా. సో అట్లా ఇబ్బంది కాకుండా ఉండడం కోసం మనం వితిన్ 1 monthలో నాటేసుకోవాలి, అట్లయితే బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు మనం నార్మల్లో మనం చల్లుకున్నాం డిఏపి అండ్ యూరియా. సో అది అట్లుంటుంది అనమాట చల్లుకునే విధానం. రేపు పొద్దుగాల మనం పొలం నాటేసుకున్నాం కూడా ఆ పొలంలో కూడా మందు ఇదే విధంగా చల్లుకోవాలి. అండ్ పొలం నాటేసుకునే ముందు అడుగు మందు కూడా ఒకటి చల్లుకోవాలి. అట్లా ప్రాసెస్ ఉంటా ఉంటుంది, పోతా అంటే చెప్తా ఉంటాను. ప్రతి వీడియోలో మీకు ఆ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే మొత్తం అన్నీ వరుస పెడతా ఉన్న వీడియోస్ నేను చేసే ఫార్మింగ్. సో మీరు కొంచెం వీడియోస్ నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనకు 200 ఫిగర్ దగ్గర ఆగిపోయినాం. ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి మనం 200 ఫిగర్ దగ్గర ఆగిపోయినాం. సో కొంచెం ఫిగర్ అనేది 500 రీచ్ అవుతే మనకు కూడా మోటివ్ ఉంటుంది కదా. నీకు ఇచ్చే కంటెంట్ బాగుందని అనిపిస్తుంది నాకైతే. మీకు కూడా నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.